నెల్లూరు సిటీ నవలాకుల తోట 3వ మైలు యనమల నాగేశ్వరరావు కార్యాలయం నందు యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పాలకులు మంచివారు అయితే ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తే ప్రజలు అష్టకష్టాలే. ప్రజలు ప్రత్యామ్నాయం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు. ఇకనైనా మీరు తెలుసుకోండి, ఇంకా మీకు భవిష్యత్తు లేదు అని మీడియా ద్వారా యనమల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ఒక సోషల్ మీడియాలో ప్రెస్ మీట్ చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు మీడియాలో చూశానండి. ఈ రోజు ఉదయాన్నే కూడా సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో చూశాను. వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ బాబాయి సావులు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మీద అపనిందలు వేయటం జరిగింది. అయ్యా, మీరు చెప్పింది నిజమే అనుకుంటాం. మీ తండ్రి గారు చనిపోయిన రోజు మీరు ఆ రోజు ఏం విధంగా మీరు ప్రెస్లో మాట్లాడినారంటే రిలయన్సే కారణం మా తండ్రి సావుకి అని చెప్పినారు. సరే, అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత మీరు మీ తండ్రి గారి శవాన్ దగ్గరనే సంతకాల సేకరణ మొదలు పెట్టినారు. ఒకటి, మీ బాబాయి చనిపోయిన తర్వాత అధికారం మీరు ఏదో జనాల్లోకి పోయినారు. ప్రజలందరూ కూడా ఏదో పిల్లవాడు రాజకీయాల్లోకి వస్తున్నాడు, తండ్రి వారసుడని ప్రజలు మిమ్మల్ని అందరినీ ఆదరించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు 5 సంవత్సరాలు. మీరు వీళ్ళే సావు కారణం అన్నారు కదా. 5 సంవత్సరాలు మీరు ఎవరు ఏం పని చేస్తుండవు? ఈ 5 సంవత్సరాలు ముద్దాయిల్ని పట్టుకొని కఠినంగా శిక్షించకూడదా? అది లేదు. రెండోది, మీరు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది అభిమానులు గుండె పగిలి టీవీలు చూసి చచ్చిపోయినారని చెప్పి మీరు సహజ మరణాలను కూడా అప్పట్లో హాస్పిటల్లో సహజ మరణాలను కూడా మీ తండ్రి గారి అకౌంట్లో వేసి మీరు ఓదార్పు యాత్రని స్టార్ట్ చేసినారు. ఆ ఓదార్పు యాత్రలో కూడా నేను అది పనిగా కొన్ని పరిశీలిస్తూ ఉంటానండి. ఆ ఇళ్లలో ఫోటోలు ఉన్నాయే, ఏ ఇళ్లలోకి పోయినా కూడా ప్రతి ఇంట్లోకి పోయినారు, ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఓదార్చినారు. అయ్యా, ఆ ఫోటోలు కూడా ఏ ఇంట్లోకి పోయినా కూడా ఒకే సైజు బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ డార్క్ బులుగు, అంటే అందరి ఇళ్లలో ఒకే సైజు ఫోటోలు. అంటే ముందుగానే చూడండి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారు. అయ్యా, నేను చిన్న ఒక్క ఎగ్జాంపులే చెప్తాను. ఆ టైంలో చనిపోయిన వాళ్ళు, వేరే జబ్బులతో చనిపోయిన వాళ్ళు నేను ఒక్క చెప్తాను. ఇంకా నా దగ్గర ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి. వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో ఒక అరుంధతీయుడు వేరే జబ్బుతో చనిపోయినాడు. అది నాకు తెలుసు. నేను ఎమ్మటే ఎంక్వైరీ కూడా చేశా. అది కూడా మీ తండ్రి గారి అకౌంట్లో వేసాడు. అయితే నేను ఎందుకంటే ఆ పేదవాళ్ళ కుటుంబానికి ఏదో 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మనం ఎందుకు దాని మీద మాట్లాడాలని మాట్లాడలేదు. అయ్యా, నువ్వు అప్పుడు మాత్రం తిరిగి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఎక్కడ ఇచ్చినవే, తర్వాత ఆ కుటుంబాలకు నీకు కనిపించటం లేదా? మళ్ళీ పోయి ఏమన్నా వాళ్ళని వాదార్చి వాళ్ళకేమన్నా నువ్వు సహకరించినవా? అది లేదు. ఈరోజు ఫ్రంట్ పేజీలో వచ్చిన పేర్లు ఉన్నాయి కదా మీ, దాని కింద కూడా నీ పీరియడ్లో అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు. అదేవిధంగా డాక్టర్ సుధాకరు, తర్వాత పల్నాడులో ఒక యాదవ్ సుందరయ్య అనే యాదవ్ని జై జగన్ అనలేదని గొంతు కోసినారు. అదే విధంగా ఒక గౌడ్ స్టూడెంట్ వాళ్ళ చెల్లెల్ని ఏదో మీ పార్టీ వాళ్ళు వేధిస్తున్నారంటే అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపినారు. నెల్లూరులో కావలి కూడా తన పొలంలో ట్రాక్టర్లు దుర్మార్గంగా తిరుగుతున్నారని అడ్డుకుంటే ట్రాక్టర్తో తగ్గించినారు. ఈ విధంగా వేసుకుంటూ పోతే ఒకరోజు నీ పర్యటనలో ఒక వ్యక్తి నీ కారు కింద పడిపోతే లాగి అవతల పారేసినారు. వీళ్ళు నీ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళు కూడా నువ్వు వేసిన పేపర్ల కింద కూడా ఆ లిస్ట్ అవుతుంది కదా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలో అంటే ఒక ముఖ్యమంత్రి కుర్రవాడు ఏది కూడా మంచి చెప్తాడని ప్రజలు నమ్మినారండి. ఆ రోజు నువ్వేం చెప్తావు? కరోనా వ్యాధులకి పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది అన్నారు. నీ మాట నమ్మినారు. పారాసిటమాల్ వాడి కొన్ని లక్షల మంది చనిపోయినారు. వాళ్ళ పేర్లు కూడా ఎందుకు ప్రకటన అంటే మీ ప్రభుత్వాల్లో వీళ్ళందరూ మీకు కనపడరు. అంటే జనాలు అమాయకులుగా ఉండాలని చెప్పి నిన్న నువ్వు వాళ్ళ మీద అపనిందలు వేసినవే. ఇది ఎంతవరకు సమంజసం? రెండోది,
నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నిన్న మీడియా సమావేశం పొద్దున్నే చూశానండి. చంద్రబాబు నాయుడు తుమ్మలపెంటలో ఆ పళ్ళాలు టట్టలు టకారాలు కొత్త ఉండయి, ఏంది డ్రామాలు అని అండు. అదే ఇప్పుడు నేను చెప్పినాను చూడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇళ్లలో ఫోటోలు అవి కూడా తక్కువ టమారాలే కదా. జనాలు మాత్రం అనుకుంటా ఉండారు మీరు ఎన్ని విద్యలు తక్కువ టమారాలు చేసినా ఇంకా నమ్మే పరిస్థితులు అయితే లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక ఆపండి, మీరు ఇంకా మీకు ఫ్యూచరే లేదు. నేను చెప్తా ఉండ, రాసి పెట్టుకోండి. నేను చెప్పిన మాటలు గతంలో కొన్ని చెప్పుండా జరిగుండా, అది ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి చెప్తా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2015లో అధికారంలోకి వచ్చినప్పుడు గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయింది ప్రజానీకానికి తెలుసు. తరువాత రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తిరుమలలో మీకు తెలుసు, ముక్కోటి ఉత్తర ద్వారదర్శనం తలుపులు తీసినప్పుడు కొంతమంది చచ్చిపోయినారు. అదేవిధంగా సింహాచలంలో చచ్చిపోయినారు. తర్వాత ప్రతిరోజు యాక్సిడెంట్లు అంటే ఈ డ్రైవర్లు గాంజా మత్తు పదార్థాలకు అలవాటు పడి రోజు యాక్సిడెంట్లు, బస్సులు తగలబట్టాలు, లక్షల మంది చనిపోతున్నారయ్యా. ఎందుకంటే ప్రజలు గతంలోనే మీ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక అభిప్రాయానికి వచ్చిన్నారు, మీరు అధికారంలోకి వస్తే వర్షాలు ఉండవు, ఎండలు అని. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు నిజాయితీ పరులు మంచిగా ఉంటే ఆ దేశము ఆ ప్రభుత్వాల్లో ప్రజలు సుభిక్షితంగా ఉంటారండి. కానీ మీకు అది లేదు. ఇప్పుడు ప్రజలు గమనిస్తానే ఉంటారు. కాబట్టి మీరు ఇంకా ఈ డ్రామాలు మానితే మంచిదని ప్రజలు అనుకుంటా ఉంటారు. ఇంకెట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. ప్రత్యామ్నాయం తమిళనాడు టైపు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా నిత్యం పూజలు, పునస్కారాలు, హోమాలు, ప్రజల క్షేమమే నా కుటుంబ క్షేమం అంటూ ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడండి. తప్పకుండా రేపు 29లో ప్రజలు అతన్ని ఆదరిస్తారని నేనైతేనేమి ప్రజలు అనుకుంటా ఉండారని కూడా మీకు తెలియజేసుకుంటూ, నాకు ఈ వాస్తవాల్ని ఈ విధంగా మీడియా పరంగా నేను ప్రజలకు తెలియజేస్తా ఉంటే ఈ రెండు పార్టీల వాళ్ళు ఎవరో ఒకరు 2029 ఎలక్షన్ లోపల నన్ను చంపొచ్చు. అయ్యా, నేను ప్రజల కోసం అణగారిన వర్గాలు చైతన్యపరిచే ఆలోచనతో నేను వాస్తవాలు చెప్తూ ఉండా. మీరు చంపినా నన్ను చంపుకోండి. ఎందుకంటే ఇప్పటికి ఈ దేశంలో నా అణగారిన కులాలు ఎస్సీ బీసీ ఎంతో మంది చనిపోయినారండి. వాళ్ళలో నేను ఒకడవుతానే కానీ ఏ విధంగా కూడా ఈ వాస్తవాలను బయట పెట్టకుండా ఉండనని కూడా నేను మీకు తెలియజేస్తాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.